మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రస్తుతం మనం ఉన్నాం మియాపూర్లో. ఎందుకో తెలుసా, ఎంతో మందికి నచ్చే, చాలా మంది మెచ్చుకునే కుమార్ ఆంటీ ఇంట్లో ఉన్నాం. రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలం నాకు ఎవరో ఒక చిన్న వీడియో పంపించారు. అందులో ఆవిడ పూజ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని పూజ చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఏంటి? అలాగే కొన్ని రోజులుగా కుమార్ ఆంటీ కనిపించట్లేదు, అసలు ఫుడ్ సెక్షన్ దగ్గర కూడా రావట్లేదు. ఆవిడ ఫుడ్ స్టాల్ తెలుసు కదా అందరికి, అక్కడికి కూడా రావట్లేదు అని చెప్పేసి ఎవరో చెప్పారు. అసలు ఆవిడ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అలాగే ఎందుకు రేవంత్ రెడ్డి గారి ఫోటోని పూజ రూమ్ లో పెట్టారు, ఇవన్నీ తెలుసుకుందామని మనం ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, అలాగే అన్ని ఆవిడ ద్వారానే తెలుసుకుందాం. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను నేను, మీరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నా. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీయా? ఓకే. అది తలకాయ కర్రీ. తలకాయ కర్రీయా? మటనా? మటన్ కర్రీ. ఓకే ఓకే. ఏంటి వంటలు మీరే చేస్తారా? అన్ని నేనే చేస్తాను. నా వెనకాల మా ఆయన మా వీళ్ళు ఎలాగ సపోర్ట్ చేయాలి కదా. మేజర్ గా అయితే మీరే చేస్తారు. నేనే చేస్తాను. నేను లేకపోయినా గానీ వీళ్ళైనా చేసేస్తారు. పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారుగా వంట కూడా. టేబుల్ కార్డు ఉంటది, టేబుల్ కార్డు పెట్టుకుని మరీ చేస్తాము. అంటే సరదా సరదాగా ఏదైనా, ఎందుకంటే ఇంత కష్టం ఎక్కువ ఉంటది కాబట్టి అలా చేస్తే కొద్దిగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అవును అలుపు సొలుపు ఉండదు అనేది పాట కూడా ఉంది కదా. అట్లాగే ఇంకా పాటలు పాడుకుంటూ, అదే ఇంకా సాంగ్స్ వినుకుంటూ, ఒకరికొకరు జోకులు వేసుకుంటూ సరదా సరదాగా చేసుకుంటాం. అసలు కాకపోతే పిల్లకాయలు ఒకసారి ఏడిపిస్తుంటారు, అంటే నేర్పిస్తా కదా, నేర్పిస్తాను చేస్తారు. అయితే వాళ్ళందరికి ఉండాలి కానీ మనిషి, ఆయన నేను ఎవరో ఒకళ్ళు లేకుండా వాళ్ళకి అప్పు చెప్తే ఆ రోజు ఏదో ఒకటి కొంచెం అయిపోతుంది. అట్లా జరుగుతుంటే ఇక ఇప్పుడు కొద్దిగా అరుస్తుంటారు ఆయన. బయలుదేరుతారు ఇక్కడ నుంచి, ఇంట్లో నుంచి? ఇక్కడ నుంచి 11:15 అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 అట్లా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కదా ట్రాఫిక్ బాగుంటది. ఇక్కడ నుంచి ఈ మసాలా మీరే చేస్తారా ఇంట్లో? అన్ని మేమే తయారు చేసుకుంటాం. ఓకే. అంటే కొన్ని సీక్రెట్లు చెప్పకూడదని సీక్రెట్ రెసిపీ అయితే ఇది. మరి ఇప్పుడు నేను చూసేసాగా. చూసినా తెలీదా? అదేంటో తెలీదు. అన్ని ఒకలాగానే, ఐటమ్స్ మారుతుంటాయి అంతే. ఓకే ఓకే. సరే, ఒక 10 నిమిషాలు ఎవరికన్నా అప్పచెప్పేసి మీరు అటు వస్తే. అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి, చాలా డౌట్లు ఉన్నాయి. ఒకసారి క్లారిఫై చేస్తాను, రండి. ఇక్కడికి ఎవరన్నా రండి ఒకసారి కర్రీ దగ్గరికి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను కూడా అదే అడగబోతున్నా. నేను మీరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను. ఈ మధ్యకాలంలో ప్రయాగరాజ్ అవి వెళ్ళొచ్చినట్టుంది మీరు. అవును, ప్రయాగరాజు, అయోధ్య, కాశీ. దర్శనం బాగుందా? చాలా అంటే చాలా బాగా అయింది. కాకపోతే ఏంటంటే క్రౌడ్ మామూలు క్రౌడ్ కాదు. మన్ని దొంగతనాలు అయితే అసలు మామూలుగా జరగలేదు. అలా ముందలే అసలు పాపం వాళ్ళు అట్లా వేస్తే ప్రాణం వస్తుంది అనిపించింది, బాధేసింది. ఇంకా ఆ దెబ్బతోటి ఇక మాకు భయం వేసి వీడియో లేకపోయిందని చెప్పి అన్ని కార్లో పెట్టి లాకేసేసి ఇంకా వెళ్ళాం. అసలు కుమార్ ఆంటీ ఏమైపోయారు? కుమార్ ఆంటీ కనిపిస్తలేరు, కుమార్ ఆంటీ స్టాల్స్ కూడా పెట్టట్లేరు అని చెప్పేసి న్యూస్ వస్తా ఉంది. నిజంగా పెట్టట్లేదా మీరు? ఏమయ్యారు? ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు కనిపించట్లేదు అసలు మీరు? అయ్యో అదేం లేదు, పడిపోయాను నేను బండి మీద నుంచి పడిపోతే ఈ చేతికి చెవులో నుంచి బ్లడ్ వచ్చేసింది. కొంచెం నరం అనేది లోపల ఇదైంది, ఆపరేషన్ అయింది. 3 months రెస్ట్ అన్నారు ఈ చేతికి. అందుకోసం అని నేను వెళ్ళలేదు. ఇంకా 2 నెలలు ఇంకా రెస్ట్ లోనే ఉన్నాను నేను. వాళ్ళు అదే చేతు తిప్పుతున్నారు, కాకపోతే ఎక్కువ వాళ్ళే ఇది చేస్తున్నారు. నేను ఓన్లీ ఉప్పు కారాలు అన్ని వేస్తాను, అన్ని వాళ్ళే తిప్పుతారు. ఒకవేళ ఇప్పుడు మామూలుగా నేను అక్కడ కూర్చుంటూ ఇది చేస్తే వాళ్ళు చేస్తున్నారు. మాస్టర్ ఎవరు లేరు మాకు, అందరూ ఆయన వాళ్ళే, మా వాళ్ళే. మాస్టర్ అంటే ఎవరు లేరు. అయితే పెడదామని ఆయన ట్రై చేస్తున్నారు కానీ, కాకపోతే ఏంటంటే మళ్ళీ సెట్ అవుతాయో అవ్వో, మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికీ చేయి మారుతుంటేనే కొంచెం తేడా వస్తుంది. అంటే నేను లేకుండా వాళ్ళకి అప్ చెప్తుంటేనే కొంచెం తేడా వస్తుంది. అదొకటి. ఇంకోటి ఇట్లా ఊరు ప్రయాణాలు అంటే ఎక్కువ దేవుడు గుళ్ళకి ఎక్కువ వెళ్తాం. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు ఇక మేము మన సంక్రాంతికి 10 రోజులు లేము, ఇప్పుడు మళ్ళీ 10 రోజులు లేము. దెబ్బ కూడా తగిలింది అంటున్నారు కదా. ఇది అయిపోయి కూడా ఇప్పుడు దగ్గర 3 నెలలు అయిపోయింది. అందుకే కొంచెం తక్కువ చేశారా కనిపించడం? అవును, అందుకే కనబడలేదు. ఆ మధ్యకాలంలో నా దగ్గరికి ఎవరు వచ్చారు, ఆ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్ వాళ్ళు, కుమార్ ఆంటీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, కుమార్ ఆంటీ వల్ల మాకు ఇబ్బంది
అవుతుంది. అంటే మీ దగ్గరికి వచ్చే క్రౌడ్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారంట అండి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది పాపం. తర్వాత మీ దగ్గరికి రావటం వల్ల మిగతా వాళ్ళ దగ్గరికి పోవట్లేదంట. ఇట్లా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇంకొకటి పోలీసులు వచ్చి మీ దగ్గర క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తున్నారంట. ఇట్లా రకరకాలు చాలా చెప్పారు పాపం వాళ్ళు. ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని? అది అంతా భగవంతుడికి తెలుసు, చూసే కస్టమర్స్ కి తెలుసు అంతేనా? అది ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను లేనప్పుడు వంటలు ఎలా ఉంటాయో కస్టమర్స్ కి తెలుసు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు, మాకు నైట్ మీ stall లో వేరే వాళ్ళు పెట్టుకుంటారు. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటారు, అలాగే నైట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా ఫాస్ట్ ఫుడ్ వాళ్ళ లేకపోతే బిర్యానీ అమ్మే వాళ్ళ ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు. అంటే మేము లేనప్పుడు ఖాళీగా ఉంటది కదా ప్లేస్ అని చెప్పి ఇక పెట్టుకుంటాం. అంటే ఖాళీగా ఉంటాం ఎందుకులే అని పెట్టుకోమంటాం. అది ఫ్రీనా లేకపోతే మీరు ఏమైనా ఎవరికైనా పైసలు పే చేయాలి, అది దానికి పైసలు కట్టాలన్నా? లేదు, ఎవరికి కట్టడం అవసరం లేదు. లేరు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు అంతే. అంతే. ఇంకా అలాగూ ఇదైనప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే నేను ఉన్నప్పటికీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాపము వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే అట్లా అదిను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు కస్టమరు ఏది నేను గమ్మును ఒకళ్ళని బాధ పెట్టే టైప్ కాదు, ఒకళ్ళ గురించి చాడీలు చెప్పే ఇది నాకు ఫస్ట్ నుంచి లేదు. కాకపోతే ఎవరేమన్నా కానీ ఈ చెవిని వింటా, ఈ చెవిని వదిలేస్తా. కాకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలాగా అంటూ దేవుడి మీద భారం వేసి ఎవరేమన్నా కానీ జై భవానీ అనుకుంటా, లేకపోతే ఓం నమ శివాయ అనుకుంటా, లేకపోతే సాయిరామ్ అనుకుంటా. ఆ టయానికి ఏ దేవుడి పేరు వస్తే ఆ దేవుడి పేరు, అందరి దేవుళ్ళని కొలుస్తా. ఆ టయానికి ఎవరేమన్నా అంటే అట్లా అనుకుంటా అన్నీ ఆ దేవుడికి చెప్పాను. సో దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ రాడంట, ఎవరో ఒకళ్ళ రూపంలో వస్తారంట. అలా నాకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో నాకు దేవుడిలాగా వచ్చి నాకు ఎవరో ఒక చిన్న వీడియో పంపించారు. మీరు రేవంత్ రెడ్డి గారి ఫోటోని మీ పూజ రూమ్ లో పెట్టి పూజ చేస్తున్నారు. అది చూసి అసలు నేను మీకు ఫోన్ చేశాను, ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఎందుకు పూజ చేస్తున్నారు? ఆయన ఏం సాయం చేశారు మీకు? ఏం సాయం చేయటం అంటే అదే చెప్పాను కదా, నాకు ఎవరేమన్నా అన్నా కానీ వాళ్ళని, ఇప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఒకళ్ళని వేలెత్తి చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయి. చిన్న ఎప్పుడు కూడా ఎవరు ఎన్నన్నా కానీ మంచి చెడు భగవంతుడు తెలుసు. మనం చేసే పని మంచిదై ఉండాలి కానీ ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఎంతో మంది ఇప్పుడు ఎదిగేవాడు ఉంటే దాని మీద అందరి కళ్ళు, ఇప్పుడు ఒక పొలం ఉంది, చెట్టు ఉంది, ఇప్పుడు దాని మీద ఇరకాపు ఎవరో దాకేందుకు మాకే తోటలు ఉండేవి, బెండ తోటలు అన్నీ మేము కౌలు తీసుకుని వేసుకునే వాళ్ళం. కానీ ఆ దేవుడు దయో ఏమో తెలీదు, ఇదిగా అన్నా కానీ మాకు బాగా కాసాయి కాయలు, బెండకాయలు కానీ, దోసకాయలు, బీరకాయలు, అన్ని సొరకాయలు, అట్లా అన్ని మేము పండించుకునేవాళ్ళం. అట్లా మా అమ్మ నాన్న నేను మేము ముగ్గురమే. మళ్ళీ ఇంకా మా తోడు ఒక మనిషిని పెట్టుకునేవాళ్ళం. నేను ఇంకో మనిషి కోసిస్తూ ఫస్ట్ నాన్నకేసి పంపించేవాళ్ళం. తర్వాత ఉన్నాయి వెనకాల ఉన్నాయి అమ్మేసుకుని వెళ్ళేది బజార్కి, రైతు బజార్కి. ఇంకా ఉన్నాయన్నీ చూసుకుని నేను సైకిల్ వేసుకుని గడ్డి మోపు కట్టుకుని ఇంటికి వచ్చి గేదెలను చూసుకుంటూ ఇక గేదెలు పాలు పితుక్కోవడం, గేదెలు కట్ చేసుకోవడం, ఇంకా ఇట్లా చూసుకుంటూ ఇట్లా ఉండేవాళ్ళం. అప్పుడు కాయలు ఇదిగా అంటే ఇదేంటి మళ్ళీ మా నాన్న ఓకే ఎక్కువ మందులవి కూడా కొట్టేవాళ్ళు కాదు, కానీ ఆర్గానిక్ గానే పండించారు, ఎక్కువ వచ్చాయి, పంట బాగా ఎక్కువ పండేది. మా అన్నయ్యని అలా చదివించగలిగాము అంటే మరి ఆ దేవుడు ఇవ్వబట్టే మేము చదివించగలిగాం. అన్నయ్య ఇంజనీర్ చదివాడు, ఇప్పుడు విదేశాల్లో తిరుగుతున్నాడు. అంటే నేను చదువుకోవడానికి కూడా కారణం ఉంది, అమ్మకి ఆపరేషన్ అయింది, చూసుకునేటోళ్ళు ఎవరూ లేరు, నేను లేటుగా పుట్టాను అమ్మకి. ఫస్ట్ అక్క అన్నయ్య, అక్కకి నాకు 7 సంవత్సరాల తేడా, అన్నయ్యకి అట్లా కొంచెం అన్నయ్యకి నాకు కూడా 6 సంవత్సరాలు, అక్కకి నాకు 8. అప్పుడు కొంచెం దేశం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. ఇంకా అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం దెబ్బతిని ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళకి నేను సాయంగా ఉండాల్సి వచ్చింది. అట్లా ఇంకా చదువు లేదు, ఇక మరి అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, అందుకోసమని ఇంకా నేను చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ అలా చదువు ఆపేసిన అక్క అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు. అక్క అన్నయ్య ఇప్పటికీ బాగా చూసుకుంటారు, అత్తయ్య మామయ్య కూడా అలాగే చూసుకుంటారు. సూపర్, అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు లేరు, వాళ్ళ లేని లోటు కూడా నాకు రానివ్వరు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఇంతకీ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికి రీజన్ ఏంటిదో చెప్పలేదు? అది రీజన్ ఏంటంటే అదే కాయలు చెట్టే పండే కాయల గురించి అంతమంది అన్ని ఇదేలుగా ఇదిగా మాట్లాడుకుంటారు. ఒక్కొక్కసారి ఏమో పండినప్పుడు ఏమన్నారు, ఎక్కువ పండినప్పుడేమో ఇట్లా అంటారు, అయ్యో పండినప్పుడు అయ్యో పాపం ఇది లేదే అని పాపం అని అన్నారు. అప్పుడు అవన్నీ చూశాను,
ఇప్పుడు అట్లాగే జరుగుతుంది జీవితం ఏదైనా సరే. అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇంకా అదే ఇక మనుషుల స్వభావం. సో దానికి మనం ఏలెత్తి ఎవరిని చూపించలేం. అన్నిటికీ భగవంతుడికి వదిలేస్తే ఆయనే దారి చూపిస్తాడు అని ఇట్లాగే చేసుకుంటూ ఉన్నప్పుడు నా విషయంలో కూడా సేమ్ అలాగే. నేను హోటల్ పెట్టినప్పుడు కొన్నాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను. నేను నా మీద ఎవరు రాక? కత్తులతో అటాక్ కూడా చేశారు. రాక కాదు, నేను ఫస్ట్ రోజు 5 కేజీలతో స్టార్ట్ చేశా, రెండో రోజు 7, మూడో రోజు 10, అలా వారం తిరిగేటప్పటికే నాకు కట్ట రైస్కి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే అవునా? అట్లా పెరిగింది నాకు గిరాకీ. అంటే ఒకళ్ళు వచ్చి తింటే ఒకళ్ళు వెళ్ళి ఇంకో ఇద్దరిని, ఆ ఇద్దరు వెళ్ళి ఇంకో ఇద్దరిని, అలా అసలు ఫస్ట్ నుంచి కూడా గిరాకీ. ఇంకా ఇప్పుడు డౌన్ అయింది నాకు గిరాకీ. అప్పుడు ఇంకా చాలా బాగుండే గిరాకీ. ఎందుకు అటాక్ చేశారు మిమ్మల్ని? కత్తులతో అటాక్ చేశారు? ఇక అదే ఒక మనిషి అదేంటి గిరాకీని ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, జనాన్ని ఒకసారి వస్తే మా దగ్గరికి రానికుండా చేస్తున్నామని చాలా మంది, అంటే చాలా మంది నన్ను ఎంతో ప్రాబ్లం పెట్టారు. సో ఇగో కత్తులతో కూడా నా మీద అటాక్ చేశారు. బాబోయ్. చేసిన నేను ఎప్పుడు ఎవరిని ఏమీ ఇది అనలేదు. స్టేషన్కి వెళ్ళాక అన్ని ఇది చేస్తే మొత్తం అందరే తీసేస్తా అన్నారు షాప్లో. అప్పుడు ఆహా. ఎప్పుడు ఎప్పుడంటే 2012లో జరిగింది ఇది. 2012-13 ఓకే. జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. తీసేద్దామని చెప్పి నేనైతే ఆపేసినాక అప్పుడు అమ్మ అందనమాట, పిచ్చిదానా ఇవాళ ఎదిగే చెట్టు ఉన్నప్పుడు ఎక్కడైనా అదే ఇది ఉంటుంది, ఇప్పుడు మనదే తీసుకో, ఎన్నో ఇదిగా ఎన్ని మీకు తెలియని కాదు కదా, లోకం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది, అవి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం, బతకలేం. మనం చేసేది మంచి అయినప్పుడు ఆ మంచిని తీసుకుని వెళ్ళాలి, కానీ మనం చెడ్డదైతే మనం చెయ్యం కదా. అట్లా అని చెప్పి నాకు ధైర్యం చెప్పి మా అమ్మ అయితే అక్కడ హోటల్లో నాకు సపోర్ట్ వచ్చింది. మళ్ళీ 10 రోజులు కూడా మా అమ్మ నాకు నిలబడింది. అంటే అప్పుడు మాట్లాడటం అన్ని నాకు పెద్దగా తెలీదు. ఫ్రెండ్స్ అంటూ కూడా నాకు ఎవరు లేరు. అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, అక్క, అన్నయ్య కూడా తక్కువ. కొంచెం ఎక్కువ నా బాండింగ్ అంతా వీళ్ళతోనే. ఎక్కువ నా ఫ్రెండ్స్ ఎవరు అంటే మా నానమ్మ, మా అమ్మమ్మ. నాకు 13 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మమ్మ, నానమ్మ దగ్గరే స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్ అయ్యారు. నేను సక్సెస్ అవ్వడం కన్నా నా ఫ్యామిలీయే నా సక్సెస్ కారణం, నాదేం లేదు. ఎందుకంటే అలాంటప్పుడు ఈయన కూడా నాకు సపోర్ట్ ఇచ్చి, మా వారు కూడా. ఎందుకంటే అప్పుడైతే ఏడ్ చేశాను ఇట్లా, అంటే నేను అనకూడదు, ఆడదానికి ఇదే శత్రువు అంటారు కదా, అట్లా ఎన్నో అంటే అన్ని నేను అన్నీ చెప్పను ఇంకా. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ఇదయ్యానంటే కస్టమర్, మళ్ళీ అక్కడ ఉన్న కస్టమర్, నేను అన్న సమాధానం చెప్పలేక ఏమనాలి ఏంటి, నేను ఎవరిని ఏమీ అన్నను, ఎవరి దగ్గరికి వెళ్ళను, మాట్లాడను. ఎందుకంటే ఇవన్నీ నాకు మనసులో బాధ ఉంటాయి. ఇంకా మమ్మల్ని దేనికి ఎవరు పిలవరు. మళ్ళీ అప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా అయితే ఎవరు నాకు శత్రువులు లేరు. వాడకట్టును కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు వాడకట్టును కానీ, ఇంటి పక్కన కానీ, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు ఎక్కడా కూడా స్టాల్ పెట్టి అన్నాళ్ళు 14 సంవత్సరాలు. 2011లో పెట్టాం. 10లో వచ్చారు, 11లో అది పెట్టాం, 9లో వచ్చాం. 2009లో వచ్చాం. మా పాప 1.5 year అప్పుడు వచ్చాం. ఇప్పటికే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. మా పిల్లలకు మందులే కూడా ఇక్కడే కొండాపూర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ వాడాం మందులు మా పిల్లలకు కూడా. గుడివాడ, కృష్ణా జిల్లా. నిజంగా ఎన్నో అంటే ఎన్నో, అప్పుడు ఎన్నో సార్లు వచ్చారు పోలీసు వాళ్ళు, మొత్తం తీపిచ్చడం అట్లా ఎప్పుడూ జరుగుతుండేవి. అయితే వెళ్ళేవాళ్ళం అందరం. అప్పుడు వెళ్ళేవాళ్ళం, మేము కూడా వెళ్ళి అట్లా అడిగి అందరితో పాటు అట్లా ఇది చేసుకుని అట్లా ఉండేవాళ్ళం. అట్లాంటప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇంకా జెండా వందనాలకి ఇవి చేస్తారు అక్కడ, దానికి ఏటికి మమ్మల్ని పిలవరు. ఇక అదే ఎందుకు పిలవరో మాకు తెలియదు. మమ్మల్ని ఒక్కళ్ళనే పిలవరు. ఇక ఏంటంటే ఇక మనకు అంటే వ్యక్తిగతంగా ఇక ఎవరు లేరు కదా ఇంక అన్నట్టు, ఇంకా అలా ఏదైతే ఉన్నప్పుడు కస్టమర్ మాత్రము నాకు ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్. కొన్నాళ్ళు అయితే నన్ను అక్కడ రైస్ వండనీయకుండా కూడా చేయాలని చేసినప్పుడు కూడా కస్టమరే మాట్లాడారు. అప్పుడు కూడా నేను గట్టిగా గర్జించటం రాదు అంత ఇదిగా. అంటే 10 మంది ఒకటయ్యి ఒకదాన్ని మేము ఇదవ్వాలంటే ఎలా, అది పాసిబుల్ కాదు కదా. ఏంటంటే ఒకదాని వల్ల ఏమో ఇది 10 మంది ఇదైతే 10 మంది మాట నెగ్గుద్ది కానీ అన్ని అని చెప్పి కూడా కొంతమంది అట్లా ఇచ్చేసారు. కానీ నిజంగా చెప్తున్నా, నేను ఇవాళ శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని చెప్తున్నా, ఆ రోజు అయితే నిజంగా నాకు ఎంత టెన్షన్ పడ్డానంటే, అందరే తీసేవాళ్ళు, ఎప్పుడు వచ్చినా అందరే తీసేవాళ్ళు, అందరే ఇది చేసేవాళ్ళు. ఆ రోజు ఒక్కరోజు నా ఒక్కదాని షాపు తీసి, మళ్ళీ అంతకు ముందల రోజున కూడా వచ్చి నా షాప్ని ఇట్లా
పోలీస్ వాళ్ళు వచ్చి బండి వేస్తుంటే కూడా ఆ రోజున కూడా బండి అంటే సర్వీసింగ్ ఇచ్చాం, కాగితాలు ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి సార్ తీసుకొచ్చి చూపిస్తాం, ఎలాంటి ఏమీ లేవు సార్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని అన్నా గానీ ఊరుకోలే. బండి తీసుకెళ్లారు ముందల రోజు, తీసుకెళ్ళినాక మళ్ళీ కాగితాలు తీసుకెళ్లి చూపించాం, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే మీకు బండి రోడ్డు మీద ఆపడానికి వీల్లేదు, అప్పుడే అందరూ దింపుకుంటున్నారు పక్కన స్టాల్ తెచ్చిన మాల్లో ప్రతి ఒక్కళ్ళు వెహికల్ లోనే తెచ్చుకుని దింపుకుంటారు. ఆ ఒక్క రోజు మాత్రం అందరినీ దింపుకొని ఇచ్చారు. మా ఒక్క వెహికల్ కనీసం బతిమిలాడినా గానీ సార్ 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 అని బతిమిలాడి కన్నీళ్లు పెట్టుకుని బతిమిలాడినా గానీ ప్రాధాయపడినా గానీ అసలు సామాన్ ఇవ్వలే. దింపుకుంటున్నాం, ఒక 2 అన్నం గిన్నెలు దింపాము, 2 చికెన్ కర్రీల డబ్బాలు దింపాము, ఇంకా మిగతా అంటే మాల ఎక్కువ ఉంటది కదా. ఆ రోజు 50,000 రూపాయల సరుకు మొత్తం పోయింది ఆ రోజు. ఇంకా గుడిసెలో ఇక్కడ మొత్తం అందరికి ఊరంతా ఇక్కడ ఎంఏ నగర్ అంతా పంచాం. నైట్ ఎన్నింటికి 7 గంటలకి 6:30కి ఇచ్చారు వ్యాన్. ఇంకా వ్యాన్ తీసుకెళ్లిపోయారు. ఇంకా అప్పుడు మాకు ఏమైందంటే అప్పుడు నాకు తెలియదు, మా బాబుని కొట్టి పరశురామ్ గారు అని ఆయన మా బాబుని కొట్టి కూడా మరీ తీసుకెళ్లారు. వెహికల్ తీసుకెళ్లేటప్పటికి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఇది ఏంటి, మనం ఏం తప్పు చేసాము ఏంటి ఇదిగా అని చెప్పంటే ఎస్ఐ గారిని అడగమన్నారు. ఎస్ఐ గారిని అడిగినప్పుడు ఎస్ఐ గారు అన్నారు, మీ అందరి మీద కంప్లైంట్ ఇచ్చారమ్మా, మీ వల్ల అందరికి స్టాల్కి ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఒక్కదానివే బతికితే నువ్వు ఒక్కదాని వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ బతకొద్దా, నువ్వు ఒక్కదానివే బతికితే చాలా అని చెప్పి పోలీసు వాళ్ళు కోప్పడ్డారు. నన్ను కోప్పడ్డప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలేదు, ఎవరిని అడగాలి నాకు ఎవరూ తెలియదు. అందరికీనేమో మాకు వాళ్ళు తెలుసు ఇవి తెలుసు, మేము అట్లా ఇది చేస్తాం ఇట్లా ఇది చేస్తాం అన్ని అంటే అప్పటికే నాకు చాలా బెదిరింపులు వచ్చింది. కాకపోతే ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఏమని చెప్తాం. కాకపోతే ఎప్పుడు తీస్తుంటారు, అది మామూలుగా ట్రాఫిక్ ఉంది కదా మీరు కొంచెం ఇది చేసుకోండి జాగ్రత్త చూసుకోండి అని జిహెచ్ఎంసీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ గానే ఉన్నారు, కానీ ఎప్పుడు ఇలా ఎన్నడూ చేయలే. కాకపోతే అది ఎవరు చేయించారనేది నాకు ఇప్పటికీ తెలియదు. కానీ మాకు కంప్లైంట్ ఇచ్చారని అయితే సార్ అయితే చెప్పారు స్టేషన్లో. మేము స్టేషన్కి వెళ్ళాము, స్టేషన్కి వెళ్తే నీ మీద కంప్లైంట్ ఉందమ్మా, నీ ఒక్కదానివే బతికితే మిగతా వాళ్ళందరూ ఏదవుతున్నారు అని చెప్పి అన్నారు. ఎవరు ఇచ్చారు సార్ అంటే మొత్తం అక్కడ ఉన్న షాపుల వాళ్ళందరూ ఇచ్చారని చెప్పాము. ఆయన చెప్పారు, ఇక్కడ వాళ్ళందరూ నేను మీకు ఎవరికేం అన్యాయం చేశాను, ఇన్నాళ్ళు మీరు ఎన్ని చేసినా నేను ఎప్పుడు ఎవరిని ఒక మాట అనలేదు, మీరు ఎందుకు ఇలా చేశారని వాళ్ళని అడిగితే మేము ఇవ్వలేదు కంప్లైంట్ అన్నారు. ఎవరిని ఏం చేయాలో ఎవరిని అడగాలో నాకు అర్థం కాలే. ఇంకా అప్పుడు కూడా అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకున్నాం. ఇక మనం చేసేది లేదు. ఇక దాంతో నా షాప్ కూడా ఫస్ట్ నన్ను పక్కకు ఉండమని చెప్పి నన్ను పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ ఇట్లా స్పందించిన తర్వాత కొంచెం రేకులు కొద్దిగా అటు పక్కకి జరిపించమని అడిగాను, అంటే ఇంకొకరికి సఫర్ అవ్వకుండా. నేను అడిగేటప్పటికి కొంచెం చెప్తానన్నారు. ఈ లోపల మళ్ళీ నైటే నా షాప్ మళ్ళీ అటున్న షాపు మళ్ళీ ఇటు పెట్టేశారు. అప్పుడు కూడా ఇంకొకళ్ళు అయితే ఊరుకోరు, కాకపోతే మేము గొడవలు ఆడేవాళ్ళం కాదు. ఎక్కడున్నా కానీ మా అమ్మ ఒకటి చెప్పేది, మన తినే మెతుకు మీద అంటే మన పేరు రాసుకుంటారు. అది ఎక్కడున్నా గానమ్మా నువ్వు బాధపడొద్దు భయపడొద్దు. నువ్వు మళ్ళీ ఒకళ్ళని ఎప్పుడు కూడా నేను రండి అని కూడా నేను ఎవరిని పిలవలేదు చేయలేదు. అది నేను బాగా పూర్తిగా నమ్ముతాను. అట్లా ఎక్కడున్నా కానీ వస్తారన్న ఇతోటి ఇది నేను నమ్ముతాను కాబట్టి అలా జరిపినా కానీ నేను ఏం అనలేదు, ఏం చేయలేదు. ఎక్కడున్నా ఎంత చెట్టుకి అంతే గాలి, ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం అంతేనా అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాం. మరి అలాంటి సిచ్యువేషన్లో నాకు ఆ రోజున ఎవరిది ఆపకుండా నా ఒక్కదాన్ని ఆపినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి సిచ్యువేషన్లో రేపొద్దున నేను ఏం చేయాలి, నా ఫ్యామిలీని ఏం చేసుకోవాలి, మరి మా అత్తగారిని చూసుకోవాలి, ఇది ఒక్కటే ఆధారం, నాకు ఇంకోటి లేదు. ఆ నిమిషంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఆ తెల్లవారులు అసలు మేము నిద్రపోలే. కానీ నిజంగా ఆ రోజు మళ్ళీ ఇంకో మాట అన్నారు కస్టమర్స్ అందరూ, ఆంటీ రామరాజ్యం వచ్చింది, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యంలో అన్యాయం ఉండదు న్యాయమే ఉంటుంది, మీరు బాధపడకండి ఆంటీ, జై శ్రీరామ్ అంటూ నా వెనకాల లాఠీ చార్జ్ కూడా చేశారు. ఏది పోలీసు వాళ్ళు లాఠీలు పుచ్చుకుని జనం ఇట్లా వస్తుంటే పరుగున వెళ్తూ అట్లా చేసినప్పుడు కూడా జై శ్రీరామ్ అంటూ నాకు ధైర్యం చెప్పారు నా కస్టమర్. నిజంగా నాకు కనిపించని దేవుడు కన్నా కూడా నాకు కనిపించే నా కస్టమర్లే దేవుడితో సమానం. అలాగే నాకు ఇవాళ అన్నం పెట్టడానికి ఆ రోజు నిజంగా తీసేవాళ్ళు పోలీసు వాళ్ళ పవర్ మరి అలాంటిది. ఆ రోజుని మరి తీసేస్తే నా బ్రతుకు ఏం కావాలి. అందుకే నాకు సీఎం గారు దేవుడితో సమానం. నాకు ఆ రాములు వారే నాకు ఆయన రూపంలో వచ్చి నాకు సాయం చేసినట్టు. తీయొద్దు అని చెప్పారు కదా, అసలు నాకు సపోర్ట్ చేసి అప్పుడు నాకు 1000 ఏనుగులంత బలం వచ్చింది. నిజంగా అసలు
అది నేను మాటల్లో చెప్పలేను. ఇంత సఫర్ అయ్యి నేను అంత ఇదిలో ఉన్నప్పుడు మరి నాకు నీరు పోసినట్టే కదా. లేదంటే నా చెట్టు అనేది నా వృక్షాన్ని నేనేం చేయాలి, నా ఫ్యామిలీని ఏం చేసుకోవాలి, నా ఫ్యామిలీకి ఒక అండ ఇది చేసినట్టే కదా. అందుకోసమని ఆయన నాకు దేవుడితో సమానం. అందుకే నేను దేవుళ్ళు పక్కన పెట్టుకున్నా కానీ, కాకపోతే ఆయనకి పూజలు అంటే హారతలు ఇవ్వటం కానీ అలాంటివి నేను ఏమీ చేయను. ఎందుకంటే దేవుడితో నాకు సమానం. కానీ పూజలు ఎవరికి చేయాలో ఏంటో కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏదన్నా సినిమా హిట్ అవుతుంది, ఇప్పుడు పాలాభిషేకం చేస్తాం, అలా అన్ని వాళ్ళు ఇదైపోరు కదా. అవును, అంత మాత్రాన అవును పాలాభిషేకం చేస్తారు, చేస్తారు. పూజలు చేస్తారు. చేస్తారు. మరి ఒక దేవుడికే కదా మనం పాలాభిషేకం చేస్తాం. అవును అవును. అట్లా అనుకుంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళదే. సో అలాగే ఇంకా ఎప్పటికీ దేవుడి గదిలో పెట్టుకుంటారా సీఎం ఫోటో? ఆయన ఒకవేళ నెక్స్ట్ సీఎం కాకపోయినా పెట్టుకుంటారా? పెట్టుకుంటాను. కంటిన్యూ మనం ఏంటి అంటే ఇప్పుడు ఒక ఏదైనా సరే, ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే తినడానికి కూడా లేదు, అప్పుడు చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఒకనొక రోజున నాకు ఆకలి వేసినప్పుడు తినకుండా నేను ఉంటే అంటే అప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పేవాళ్ళం కదా. నా స్టోరీ చెప్తే నేను ఎవరికి చెప్పుకోలేదు. నా స్టోరీ చెప్తే పెద్ద సూపర్ హిట్ అవుతుంది సినిమా తీస్తే. అలాంటి ఇదనమాట. అంటే అన్ని కష్టాలు పడి వాళ్ళు మేము ఈ స్టేజ్ లో ఉన్నాం. అలాంటప్పుడు నాకు ఒక ఆవిడ ముత్తరాసులు ఆవిడ నాకు అన్నం పెట్టింది. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఒక బాబు పుట్టాడు, మళ్ళీ పాప ప్రెగ్నెంట్. అప్పుడు తినడానికి కూడా లేదు. అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరికి చెప్పుకోనికి లేదు. అంటే కొన్ని ఉంటాయి కదా, లేని దాంట్లో నుంచి వచ్చాం కాబట్టి ఆకలి విలువ తెలుసు. అందుకే అందరికీ కడుపు నిండా అడిగి మరీ పెడతాను. ఇంకోటి ఏంటంటే ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఇవాళ ఇట్లా ఉన్నాము అంటే మరి ఆ రోజున అన్నం పెట్టినామని ఇప్పటికీ నేను మర్చిపోను. అలాగే ఇవాళ మరి నాకు నా ఇంటికే నాకు ఉపాధిని ఇచ్చారంటే మరి ఆయన ఎలా మర్చిపోతాను నేను? అంతేలేండి. సో అందుకని అలా పెట్టుకుని పూజ చేస్తున్నారు. సూపర్, అసలు చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే కూడాను. అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, తీసేసారా? ఈ రోజు వంటలు చేస్తున్నారు కదా, ఇది తీసుకెళ్తారా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా? అక్కడే పెట్టుకుంటున్నారా? అక్కడే పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక వీడియో చూసానండి, ఆ వీడియోలో మీరు సమ్ అమౌంట్ ఏదో సీఎం ఫండ్ కి ఇచ్చారు మీరు కదా ఇద్దరికి. అంటే ఎప్పుడు ఎన్నడూ నేను విజయవాడ అలా మునిగిపోవటము నేను చూడలా. నాకు తెలిసినాక చూడలా. ఇంత వరదలు ఇంతగానం అంటే ఎక్కడైనా సరే ఎదుగా అని చెప్పి ఇంకా నాకు చాలా బాధ వేసింది. ఇంకా ఒక నెల కష్టం చేయలేదు అనుకున్నాం అని చెప్పి ఇక పిల్లలు మేము చూస్తుంటే అప్పుడు వరదలు అన్ని రోజులు మేము కూడా హోటల్ పెట్టలా. అక్కడ అంటే ప్లేస్ సరిగ్గా లేదు కదా, మూలన్న ఇంకా పెట్టలేదన్నమాట. ఇంకా పెట్టినప్పుడు ఇంకా అప్పుడు అందరం కలిసి అనుకున్నాం, అయ్యో పాపం ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తే అప్పుడు సీఎం అదే మన విరాళాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఇట్లా ఇదిగా అంటే మనకి ఎవరికి ఎలా ఇవ్వాలో తెలియదు. ఇంకా అప్పుడు ఎలా అని చెప్పి చేస్తే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ద్వారాగా ఇక సీఎం గారికి అటు సీఎం గారికి ఇటు సీఎం గారికి ఇచ్చారు. అవును, ఇద్దరికి ఇచ్చారు. ఏమన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఎలా ఉందమ్మా, బాగుందా, కాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూసుకోమన్నారు. మరి అంతే కదా, అది ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఇంకొకరికి ఎవరికి ఇది కాకుండా చూసుకోమన్నారు. మరి అది ఎవరైనా సరే అది మనం తప్పే, దానికి ఆ విషయంలో ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే అక్కడ పరిస్థితులు మీరు కూడా ఏం చేసేది చేతుల్లో కూడా ఉండవు కొన్ని పనులు. నేను అందుకే చాలా మందికి చెప్తాను, అమ్మా నాన్న ఇది రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ నాన్న, జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఇట్లా చేయకూడదని కూడా చాలా మందికి చెప్తాను. ఇంకా చెప్పినా గానీ వాళ్ళ అభిమానం, నిజంగా అంతమంది అభిమానాన్ని పొందినందుకు నేను నిజంగా ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నాను. అందరూ అలా పిలుస్తారు, కుమార్ ఆంటీ అనుకుంటా కదా అక్కడ. ఆంటీ అంటారు అందరూ, ఇప్పుడు కుమార్ ఆంటీ అంటున్నారు కానీ అంతకు ముందులా దీది, బాబీ, అక్క అట్లా కూడా పిలిచేవాళ్ళ, చిన్నమ్మ, పెద్దమ్మ, అట్లా అందరూ. అంటే ఇప్పుడు కాదు, సొంత మనిషి అన్నట్టు, ఇంట్లో మనిషిలాగానే మా అమ్మ దగ్గర తిన్నట్టే ఉందంట. చాలా మంది మన కాలేజీ పిల్లలు కూడా చాలా మంది అంటే అక్కడ నుంచి హాస్టల్కి ఇక్కడ నుంచి రోజు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అదే ఫోన్ చేసి ఒక మనిషి వచ్చి అట్లా 20-30 పార్సల్ అలా తీసుకెళ్ళి అట్లా అన్ని చాలా అట్లా అన్ని నాన్ వెజ్ వెజ్ కూడా ఉంటది కదా మీ దగ్గర? వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఏదో మా బాబు చూపించాడు ఒకసారి నాకు వీడియో, మీరు ప్లేట్ లో ఎవరికో పెడుతున్నారు. ఆ బాబు ఏంటమ్మా నీకు బోటియా దా చికెన్ కర్రీయా దా అని వేస్తా ఉన్నారు. అందులో అవి వేస్తారు, ఆ ప్లేట్ తీసుకుని అబ్బాయి పోతున్నాడు. అది చూశాను చిన్న వీడియో మీద క్లిప్. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీ ఫోటోలతో పాటు పెట్టుకున్నారు. ఇది క్యాలెండర్ అనుకోండి కానీ చిరంజీవి గారి, బట్ పవన్ కళ్యాణ్ గారిది పెట్టుకున్నారు. ఎందుకు? ఆయన అంటే మాకు చాలా గౌరవం, ఇష్టం, ప్రేమ. సినిమాల పరంగా ఇష్టమా, రాజకీయ పరంగా ఇష్టమా, రెండూ ఇష్టమా? రెండూ ఇష్టం.
చిన్నప్పటి నుంచి అసలు చిరంజీవి గారి ఫ్యాన్ నేను. అవునా? చిన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా షిఫ్ట్ అయ్యారు? ఇంకా అంటే ఇక అట్లా వచ్చేస్తుంది ఇంకా రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా బాగా. ఆయన ఏమన్నా అన్నా కానీ నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇష్టం చెప్పండి? ఇద్దరు ఇష్టమే. అలా కాదు, ఇద్దరే ఒకళ్ళే కాదు. ఆ చెప్పాలి. లెక్క వస్తే ఒకళ్ళ కాదు, నాకు అందరూ ఇష్టమే. ఒకళ్ళు ఇదని కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన చేసింది అన్నా కూడా నాకు చాలా ఇష్టం, ఆయన అన్నా కూడా. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకా బీజేపీ వచ్చినాక కూడా చాలా పరిస్థితులు మారినాయి, చాలా బాగుంది. ఇంకా అలాగే ఇక ఏదైనా నువ్వు అలా నేను ఇలా ఇదిగా అనుకునే కన్నా అందరం కలిసి చేసుకుంటే భవిష్యత్తు అనేది బాగుంటది నా ఉద్దేశం ప్రకారం. మొత్తానికి ఏ పార్టీని వదలకుండా అందరినీ అలా అని కాదు, నా అభిప్రాయం అది. డిప్లొమాటిక్ గా చెప్పేశారు. నిజంగా. అంతేనా? నా అభిప్రాయం అది. మరి నిజంగా కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన కూడా ఉన్నారు 10 సంవత్సరాలు చేశారు ఆయన కూడా, కానీ ఆయన అలా పోయేటప్పటికి చాలా బాధేసింది. అవును, మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ లో ఎక్కువగా తినడానికి వచ్చే వాళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారా లేకపోతే నాన్ సాఫ్ట్వేర్ ఉంటారా? అందరూ ఉంటారా? అందరూ, వాళ్ళు లేదు వీళ్ళు లేదు. మీ దగ్గర ఎక్కువగా ఇష్టపడే కర్రీ ఏంటి జనాలు? ఒకటని కాదు, ఐటమ్ ఒకదానికి ఎక్కువ ఫేవరెట్స్ ఉంటారు కదా. అంటే అదని ఇదని ఉండదు, మ్మ్. అన్ని కూడా అంటే ఎక్కువ చికెన్ కర్రీ ఎక్కువ అదే అవుతది. అడుగుతున్నాను. తర్వాత మటన్ కర్రీ, ఇంకా ఇక తలకాయ, మటన్ లివర్, ప్రాన్స్. ఓ, ప్రాన్స్ కూడా ఉంటుందా? ప్రాన్స్ కూడా ఉంటాయి. చికెన్ కర్రీ, ఆ. చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, ఆ. చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ నాన్ కర్రీ. వెజ్ లో ఎగ్ కర్రీ. వెజ్ లో వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, మజ్జిగ పులుసు. వామ్మో, ఇన్ని చేయడానికి మీరు ఎప్పుడు లేస్తారండి అసలు? లేచి మరి చేసుకోవాలి మరి. వామ్మో, ఏ టైంకి లేచి మొదలు పెడతారు వంట? వంట పొద్దున్న 5కి లెగుస్తాం 5కి లెగుస్తాము. కటింగ్ అయ్యేటప్పటికి 6:30, 7 అయిపోతుంది. ఈ లోపల కటింగ్ చేస్తూ ఉంటే ఒకటి పొయ్యిల మీదకి ఎక్కిస్తూ ఉంటాం. 13 పొయ్యిలు ఉన్నాయి. ఆహా, 13 13 పొయ్యిల మీద. పొయ్యిలా? ఒకటేసారి 13 వేసేసుకుని ఉండే. ఒకసారి వేసేస్తాము. ఇక ఒక 3 పొయ్యిల దగ్గర ఏమో ఒకళ్ళు ఉంటాం, ఒక 3 పొయ్యిల దగ్గర ఒకళ్ళు ఉంటాం, ఒక 2 పొయ్యిల దగ్గర ఒకళ్ళు ఉంటాం. ఓకే, అట్లా ఓకే. నలుగురు ఉన్నాం కదా, మా బాబు, మా పాప, మా మీ మేనల్లుడు, husband, మీ అల్లుళ్ళు. మా ఆయన, మళ్ళీ ఇప్పుడు మా మరిది గారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. పోనీ. ఇంకొక బయట మనిషి, ఒక కుర్రోడిని మాత్రం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లీనింగ్ కూడా మళ్ళీ పెద్ద ప్రాసెస్ కదా. క్లీనింగ్ కి మళ్ళీ మనుషులు ఉంటారు. అది separate వేరే వాళ్ళు వచ్చి. క్లీనింగ్ కి వేరే వాళ్ళు మీరు ఉంటారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్ని క్లీన్ చేస్తారా? మేము వెళ్ళిపోయినాక వచ్చి అదే, చేస్తారు. మళ్ళీ ఏ టైంకి వస్తారు ఇంటికి మీరు? ఇప్పుడు వెళ్తే 3:30 కల్లా అయిపోతాయి, 3:30, 4 కల్లా అయిపోతాయి. 5 అక్కడ నుంచి ఇక్కడ రావడానికి గంట, పొద్దునైనా గంట, సాయంత్రం అయినా గంట. అంటే లాంగ్ కదా. ట్రాఫిక్ అయినా మీరేమో మియాపూర్, అదేమో అక్కడ నుంచి సిటీ వైపు కదా. దగ్గర కంటే మరేమో రెంట్లు బాగున్నాయి. అప్పుడు ఇంకా మనం మీరు అన్ని అసలు అంత దూరం quality- ఇక్కడ ఉండు మీరు ఎందుకు అంత దూరాన్ని పెట్టుకున్నారు అసలు స్టార్టింగ్? ఆహా, ఇది ఇప్పుడు కొనుక్కుని 2 years అయింది. ఫస్ట్ నుంచి అద్దెకి ఉన్నాము, కొండాపూర్లో ఉన్నాం. అందుకే అది దగ్గర కాబట్టి. కొండాపూర్లో ఉన్నాము. ఇంకా తర్వాత వాళ్ళు అంటే ఒక ఆయన బ్రాహ్మణ్స్ అన్నమాట, ఇంటి ముందర వచ్చారు. వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. ఇంకా వాళ్ళు వచ్చినాక కంప్లైంట్ పెట్టారనమాట. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అంటే చెప్పారు నాన్ వెజ్ చేయొద్దు, వెజ్ వండుకుంటే వండుకోండి, నాన్ వెజ్ చేయొద్దని. అసలు మనకి ఎక్కువ నడిచేదే నాన్ వెజ్. అంటే అవ్వదు కదా అని చెప్పేదిగా. అంటే ఇంకా ఆయన ఏంటంటే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎంతమంది వస్తారు రోజు కస్టమర్స్? అలా చెప్పకూడదు. చెప్పకూడదా? అంటే స్టార్టింగ్ తెలియక అలాగే చెప్పేశాను. తర్వాత చెప్పారనమాట. అంటే అమ్ముంటే అన్ని చెప్పేది, ఇది ఎలా కాదు అలా కాదని. ఇంకంటే ఇంకా బయటకంటే ఏమి చూడను, సినిమాలు అయ్యి చూస్తా ఎక్కువ. కాకపోతే ఇంకా బయటికి ఇంకెవరితో మాట్లాడను. చెప్పొద్దు, పర్వాలేదు. అదే ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ షోస్ కూడా చేసినట్టుంది మీరు. అంటే తగ్గించేసా. ఇప్పుడు కంప్లీట్ గా దీనికే ఉంటారా? ఎందుకంటే అది తాత్కాలికం. షూటింగ్ అనేది ఏంటంటే అది చాలా కష్టం, ఇది చాలా ఈజీ. వంటలు చేసేది చాలా ఈజీ. యాక్టింగ్ అంటే ఎంత అంటే అది మొత్తము దాంట్లో ఏమంటారు లీనమైపోవాలి, అంటే జీవించాలి. దానికి మనము పరిపూర్ణత ఇచ్చినట్టు అవుతుంది. సో అలా అంటే చాలా కష్టం అవుతుంది నాకు. చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా దాంతో ఇటు వచ్చేసారు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాక్ టు పెవిలియన్. మా ఫ్రెండ్ ఒక వీడియో పంపించింది ఈ మధ్యనే మీదే, నిన్న మొన్న 2 days బ్యాక్ మీతో మాట్లాడాక పంపింది తను.
అందులో పెద్ద బంగారం చైన్ ఒకటి పట్టుకొని నుంచుని ఉన్నారు మీరు. ఇది కొన్నాను ఈ మధ్యన 10 లక్షలు పెట్టని చెప్పి. ఏంటి అది నిజమా లేకపోతే ఊరికే వీడియో కోసం చేశారు అట్లా? వీడియో కోసం అంటే అది హారం పట్టుకున్నది అయితే వీడియో కోసమే. అదే వీడియో కోసం అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఇప్పుడు కాదు, నేను గత 10 సంవత్సరాల నుంచి కడుతున్నా. నెల స్కీమ్ నెలకి కడతారా? 5,000. ఓకే, 5,000 అర్థమైంది. అంటే పాప ఉంది కదా, పొద్దున మరి పెళ్లి కంటే అవును. ఒక్కసారి ఒకేసారి అంటే కష్టం చేయించాలంటే అవుతుంది. చేయించలేము అన్న ఉద్దేశంతో ఇక పాపకి ఫస్ట్ ఎంత మనం 2,000 పోగేసినా తో కూడా అది ఖర్చు అయిపోతుంది. ఉమ్. ఒకేసారి అంటే అవును. కష్టం. ఇంకా తరుగు మజూరి ఉండదు. తరుగు మజూరి అంటే చాలా అయిపోతుంది. ఇది అనుకోండి ఫస్ట్ 2,000తో స్టార్ట్ చేశాను నెలకి. 2,000 తర్వాత 5,000, 5,000 తర్వాత 6,000, తర్వాత 10,000, తర్వాత 15,000 అలా కట్టుకుంటూ ఇప్పుడు 20 కట్టాను. మొన్న అప్పుడు నేను తీసుకున్నప్పుడు చిన్న హారం తీసుకున్నా, అంత పెద్దది కాదు, అది ఊరికే చూపించారు, చిన్నది. అర్థమైంది. చూపించినాకి తీసుకున్నారు. చిన్న హారం తీసుకున్నా. 20,000 అంటే 2,20,000 రూపాయలది హారం తీసుకున్నా. పోన్లేండి, మంచిగా ఉండాలి ఎవరైనా సరే, అందరికీ మంచి జరగాలి. అవును. అదైతే అదే మనకి ఆడవాళ్ళకైతే అది చాలా ఇదనమాట. ఇప్పుడు ఏముంది, ఎవరన్నా గబుక్కుని ఎప్పుడన్నా హస్బెండ్ ఏదైనా చీర కొనుక్కోమను, ఏదో ఒకటి ఇది వచ్చినప్పుడు ఇస్తారు కదా ఇంట్లోకి ఆడవాళ్ళకి మనీ. అవును. అలా ఇచ్చినప్పుడు కొంచెం అది సేవ్ చేసుకుని చక్కగా ఖర్చు పెట్టుకోకుండా ఇలా కట్టుకుంటే అప్పుడు కొంత ఒకసారి మనం కొనుక్కోలేం కాబట్టి అలా అసలు అందులోనే దాయాలండి. ఇప్పుడు తెగ పెరిగింది అవును. బంగారం అవును, రేటు. అలా కొనుక్కుంటే మనకి ఏంటంటే యూజ్ అవుతుంది. డబ్బులు ఖర్చు కాకుండా అవును, కరెక్ట్, చక్కగా సేవ్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఏదైనా అవసరానికి వచ్చినప్పుడు బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా నిజమే, బ్యాంక్ లో పెట్టుకోవచ్చు ఇగో అవసరం నేను వచ్చినప్పుడు. ఇప్పుడు కరెక్టే. ఇవి కూడా పెట్టేసా. నేను నాకు అవసరం అది వచ్చి. లేదు, చూశాను. అరే ఇది అంత పెద్ద గొలుసు కొన్నారు, ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా ఉన్నారు, అర్థం కాలే, అందుకే అడిగాను. కొంచెం ఇబ్బంది వచ్చింది, అందుకనే అదేలేండి, మధ్యలో నడపట్లేదు కదా. నడపట్లేదు. ప్లస్ కొంచెము ఇంకా ఉంటాయి కదా ఇక సంసార ఇబ్బందులు. కాకపోతే అందరూ ఏంటంటే కుమారి ఆంటీకి ఏం తక్కువ, కుమారి ఆంటీకి ఏం తక్కువ అన్నీ అని చెప్పి ఇట్లా అనుకుంటున్నారు. కాకపోతే వాస్తు తెలియని వాళ్ళు పాపం, అదే నేను అందుకే ఎవరిని ఏం అనను. తెలియని వాళ్ళు ఎన్ని అనుకున్నా మనం పట్టించుకో, మనం ఏంటో మనకు తెలుసు. అదేలేండి, మన correct. అదైతే కష్టమైనా నిజం. ఇప్పుడు కొన్ని వండుకుని ఎవరు తింటే వాళ్ళకే. అంతే. అలాగే ఇవాళ నష్టం వచ్చినా నాకే, లాభం వచ్చినా నాకే. అవును, లాభం correct. వస్తే ఒకళ్ళు తీసుకోరు, నష్టం వస్తే ఒకళ్ళు ఇవ్వరు. సో అలాంటప్పుడు తెలియని వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకెందుకు. ఆల్ ది వెరీ బెస్ట్. మంచిగా ఉండాలి ఎవరైనా కూడా, అందరికీ మంచి జరగాలి. మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.